మరి మేము కూడా ఈ బీర్ బాటిల్ ఇచ్చిన బుర్రలు బాగొట్టాడంటారు అడుగుతాం కదమ్మా. ఆ పిల్ల ఏ నేపథ్యంలో ఎన్ని చేసిందిరా ఈ రక్తశక్తాలు ఏంటని మేము కూడా అడుగుతాం కదమ్మా. ఆడపిల్ల కింద ఉత్తర బూతులు మాడవు కదమ్మా. నువ్వు చిత్రవదల గురించి చేస్తే ఈ స్థాయి ఇప్పుడు ఈ అమ్మాయి కొట్టుకుందని అంటున్నాడమ్మా. ఇప్పుడు వాళ్ళిద్దరు బెడ్రూమ్ లో కెమెరాలు పెట్టినైతే కాపురం చేయరు కదమ్మా. సో ఇవన్నీ ఏం జరిగినాయి అన్నది కోర్టుకు వచ్చినప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్ చెప్పండి. ఆ పిల్ల ఎందుకు తిట్టింది? ఓ నిస్సారాలు ఆడపిల్ల పచ్చి బూతులు తిట్టుకునేటువంటి పరిస్థితికి ఎందుకు వెళ్ళిపోయింది? ఇంత దారుణంగా ఎలా? ఇక చాలా ఉండాలమ్మా. ఇంకా ఇప్పుడు నా మీద చేయలేదు ఎప్పుడు. ఇంకా నేనే కొట్టేదాన్ని అని. నాకంటే 6 months చిన్న కదా, నాకు కొంచెం హక్కుగా నేను ఎక్కువ తీసుకునేదాన్ని, కానీ వాడెప్పుడు కొట్టలేదు. బట్ మీ అడ్వకేట్ మీ పైన దాడి చేశారు అని చెప్పి కొన్ని ఫొటోస్ చూపించారు. జరిగింది అది. మరి మేము కూడా ఈ బీర్ బాటిల్ ఇచ్చిన బుర్రలు బాగొట్టాడంటారు అడుగుతాం కదమ్మా. ఆ పిల్ల ఏ నేపథ్యంలో ఎన్ని చేసిందిరా ఈ రక్తశక్తాలు ఏంటని మేము కూడా అడుగుతాం కదమ్మా. ఆడపిల్ల కింద ఉత్తర బూతులు మాడవు కదమ్మా. నువ్వు చిత్రవదల గురించి చేస్తే ఈ స్థాయి ఇప్పుడు ఈ అమ్మాయి కొట్టుకుందని అంటున్నాడమ్మా. ఇప్పుడు వాళ్ళిద్దరు బెడ్రూమ్ లో కెమెరాలు పెట్టినైతే కాపురం చేయరు కదమ్మా. సో ఇవన్నీ ఏం జరిగినాయి అన్నది కోర్టుకు వచ్చినప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్ చెప్పండి. ఆ పిల్ల ఎందుకు తిట్టింది? ఓ నిస్సారాలు ఆడపిల్ల పచ్చి బూతులు తిట్టుకునేటువంటి పరిస్థితికి ఎందుకు వెళ్ళిపోయింది? ఇంత దారుణంగా ఎలా? ఇక చాలా ఉండాలమ్మా. ఇంకా ఇప్పుడు మనం రాస్తారన్న అనే వ్యక్తి మనం ఏదో వచ్చి చాలా క్యూట్ బాయ్ లవర్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోయాడు కదా మీడియా ముందు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అన్ని బయటకు తీసుకొస్తాం. ఈ పిల్లతో నువ్వు కాపురం చేసిన మాట వాస్తవమా కాదా? ఈ పిల్లని నువ్వు అక్రమ సంబంధం అంటగడ్డానికి ట్రై చేసిన మాట వాస్తవమా కాదా? నీతో ఇప్పుడు ఉన్నటువంటి గర్ల్ ఫ్రెండ్ ఈ అమ్మాయిని దొంగ కేసులో ఇరికించే ప్రయత్నం చేసిందా చేయలేదా? ఎవరు ఏ పోలీస్ కేసు కానిస్టేబుల్ ఫోన్ చేస్తే దాన్ని కూడా బొక్కలో ఎత్తామన్న మాట అన్న ఆడియో క్లిప్పులు కానించి ఈ అమ్మాయిని రైల్వే స్టేషన్ నుంచి ఎలా లాక్కెళ్లారో ప్రతి వీడియో కూడా మీడియాకు కూడా మేము ఖచ్చితంగా రిలీజ్ చేస్తామమ్మా. ఇప్పుడు మీతో మాట్లాడినటువంటి ఏ విషయానికి కూడా ఆధారం లేకుండా మేము మాట్లాడట్లా. ప్రతి దానికి మా దగ్గర ఆధారం ఉంది, ప్రతి వివరణ ఉంది. అమెరికా వెళ్తున్నప్పుడు రాస్తారని అమ్మా నాన్న ఈ అమ్మాయిని అమెరికా ఫ్లైట్ ఎక్కించడానికి తిరిగి ఫ్లైట్ లో వస్తుందన్న సంగతి ఒక రాస్తారని తప్ప ఎవరికి తెలియదు. అక్కడ కుక్కకి టికెట్ లేదని చెప్పి కుక్క సర్టిఫికెట్ లేదని వెనక్కి పంపించేస్తే ఆ సర్టిఫికేట్ గురించి అమ్మాయి 14 గంటలు వెయిట్ చేసి మళ్ళీ 16 గంటల ఫ్లైట్ పట్టుకుని న్యూజెర్సీ నుంచి వస్తే వచ్చి రాగానే ఢిల్లీ నుంచి సికింద్రాబాద్కి వెళ్తే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పోలీసులు ఎలా లాక్కెళ్లారు అనేటువంటి వీడియో కూడా మా దగ్గర ఉంది. నా దగ్గర ఏమున్నాయి సార్? నా బాక్స్ లో ఓపెన్ చేసి ఎక్కడ చెక్ చేశారు కదంటే డోర్ మూసుకుని నువ్వు కారెక్ అని చెప్పి తీసుకెళ్లి 4 గ్రాములు MDMA ఎవడు పెట్టాడో ఎవడు చేయించాడో విషమేంటో అన్ని కూడా బయటికి వస్తాయి. ఈ అమ్మాయికి డ్రగ్స్ అలవాటు ఉన్నాయని, ఈ అమ్మాయి వేరే ఒకరితో ఎఫ్ఐఆర్ పెట్టుకుందని చెప్పి ఈ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేట్ చేసేంత స్థాయికి దిగజారిపోయేంత గ్యాప్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు రాజ్ తరుణ్ కి నచ్చినటువంటి హాస్పిటల్లో ఆయన కౌన్సిల్ కి అధికారం ఉంటదిగా. ఈ పిల్ల డ్రగ్ అడిక్ట్ కాబట్టి వ్యసన పర్రాలు కాబట్టి నేను వదిలేశానని చెప్పుకుంటాడుగా. బ్లడ్ టెస్ట్ ఎప్పుడు చేయించాడో చెప్పానండి. బ్లడ్ టెస్ట్ కోర్టు పర్మిషన్ ఎప్పుడు చేయించాడో చెప్పానండి. ఆ మస్తాన్ సాయం తీసుకొస్తాం, ముగ్గురిని కూర్చోబెట్టి ఒకసారి పంచాయతీ పెడదాం, ప్రెస్ క్లబ్కి రమ్మని చెప్పండి. దమ్ము ఉంటే తను చేసినటువంటి ఎలిగేషన్స్ లో చావు ఉంటే అతనికి కెపాసిటీ ఉంటే రమ్మని చెప్పండి ప్రెస్ క్లబ్ దగ్గరికి. ఎందుకు వచ్చిన వచ్చినప్పుడు లావణ్య ఎందుకు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడదమ్మా? పిల్ల కొంత అందరం నొక్కిరమ్మా. రాజ్ తరుణ్ తో ఉన్న ఇష్యూస్ ఎందుకు బయట చెప్పలేకపోయింది తను? అమ్మ తనే 40 రోజులు జైలుకి వెళ్ళి బయటకు వచ్చింది. అంటే తనతో ఇష్యూస్ ఉన్నాయి, ఇట్లా గొడవలు జరుగుతున్నాయి అనే విషయం. రాజ్ తరుణ్ మీద కంప్లైంట్ పెట్టాలన్నది ఆ పిల్ల ఉద్దేశం ఎప్పుడూ కాదు. కాపురాన్ని సవ్యంగా చేసుకుందాం, కష్టమో నష్టమో నా భర్తతో నేను కాపురం చేసుకుందాం అనుకుంది. నార్సింగిలో పెట్టినటువంటి కంప్లైంట్ మాలవి మల్హోత్రా మీద పోలీసులు తీగలాగితే రాజ్ తరుణ్ డొంక కదిలింది తప్ప రాజ్ తరుణ్ అన్న వ్యక్తి మీద కంప్లైంట్ పెట్టడం ఈ అమ్మాయి ఉద్దేశం కాదు. ఈ అమ్మాయికి బ్లాక్ మెయిల్ చేసే ఉద్దేశం ఉంటే 6 నెలల నుంచి నీకు నేను ఉన్నటువంటి విల్లా ఇచ్చేస్తా, మెయింటెనెన్స్ ఇస్తా, నాకు విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టు అని రాజ్ తరుణ్ తన పర్సనల్ నెంబర్ నుంచి చేసిన చాటింగ్ కూడా మీడియా మిత్రులకు అందజేస్తాం. ఎక్కడ చర్చకి తన రెడీయో చెప్పానండి. ఇన్ కోర్టా అవుట్ ఆఫ్ కోర్టా ఎక్కడ చర్చిస్తారు చెప్పండి. ఇప్పుడు నా మీద చేయలేదు ఎప్పుడు. ఇంకా నేనే కొట్టేదాన్ని అని. నాకంటే 6 months చిన్న కదా, నాకు కొంచెం హక్కుగా నేను ఎక్కువ తీసుకునేదాన్ని, కానీ వాడెప్పుడు కొట్టలేదు. బట్ మీ అడ్వకేట్ మీ పైన దాడి చేశారు అని చెప్పి కొన్ని ఫొటోస్ చూపించారు. జరిగింది అది. ఇష్యూస్ వల్ల మేము ఎక్కువ అయిపోయేవి. అంటే నేను I couldn't take that fact that he gonna leave me. నువ్వు పో అని అది తీసుకోలేకపోయేదాన్ని. ఇప్పుడు గొడవలో దీన్ని ఎగ్జాంపుల్ అలా మాట్లాడితే వాట్ డూ యూ మీన్ అన్నదానికి వెళ్ళిపో నువ్వు అన్న ఇది I couldn't take that. అప్పుడు చాలా ఎక్కువ గొడవ పడే వాళ్ళం.
ఓకే. సో ఇప్పుడు రాజ్ తరుణ్ సెటిల్మెంట్ చేసుకోమని చెప్పి మిమ్మల్ని ఫోర్స్ చేస్తున్నట్టు కూడా తెలుసు. నాకు సెటిల్మెంట్ వద్దండి, నేను దానికోసం నేను చేయట్లేదు. మరి అందరికీ నెగిటివ్గా ఎందుకు వెళ్ళి నేను సెటిల్మెంట్ మనీ కోసం చేస్తున్నాను ఇదంతా అని ఎందుకు రీచ్ అవుతుందో నాకు తెలీదు. నాకు ఏం ఆఫర్ చేశారు అంటే ఇప్పుడు నేను డిపెండెంట్ అయ్యాను. ఇప్పుడు హౌస్ వైఫ్స్ అంటేనే ఇంకా డిపెండెంట్. అదే యాజ్ ఐ వాజ్ నాట్ వర్కింగ్, నాకు ఇంకా మనీ పే ఎక్కడి నుంచి వస్తుంది? హీ హాజ్ టు పే. ఇన్ని సంవత్సరాలు చేశాడు, మరి ఈవెన్ ఈ గోస్ మరి నా పరిస్థితి ఏంటి అని అడుగుతాం. అప్పుడు దాంట్లోని హీ ఈజ్ లైక్ హౌస్ ఇస్తాను అండ్ 15 dogs and 4 cats ఉన్నాయి కాబట్టి వాటికి మెయింటెనెన్స్కి ఇస్తాను. బట్ అది కూడా మనం నలుగురిలో కూర్చొని మాట్లాడుకుంటేనే. అంటే ఆ కుక్కలు ఆ పిల్లలు కూడా మీరే చూసుకోవాలా? ఎందుకలా? అంటే అవి వాడు నాతో పాటు వాటిని కూడా అబాండన్ చేసేసాడు బికాజ్ మాల్వికి కుక్కలు అంటే నచ్చదంట. సో ఆ కుక్కల్ని చివరికి మీకు మిగిల్చి వాటికి పే చేస్తానని చెప్తున్నారు. ఓకే. ఎంతకాలం నుంచి కుక్కలు దేవన్ నుంచి ఉండాలి? మా లైఫ్ స్టార్ట్ అవ్వడం 2014 ఇలా మాది అయ్యిందో లేదో 3 నెలలకు అమ్మాయికి మరి కడుపు రావాలి, వాడు తీసుకొచ్చి కుక్క పిల్లలు పెట్టాడు. అప్పటి నుంచి స్టార్ట్ అయిన కుక్క పిల్లలు. యా. ఎన్ని కుక్కలు ఉన్నాయి మొత్తం? 15 dogs and 4 cats. వాటన్నిటికీ మీరే మెయింటెనెన్స్ ఎవ్రీడే? నేను తమ్ముడు అండ్ ఇంకొక అబ్బాయి ఉంటాడు వర్కర్, ముగ్గురం చేసుకుంటాం. అలా ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు మాకు ట్రావెల్ అయిన పోనీ పనబ్బాయో పోనీ ఎవరిని అడిగినా చెప్తారు హౌ వి యూస్ టు బి అని. ఇప్పుడు ఆ కుక్కలు అంటే ఎఫెక్షనేట్ కదా టువర్డ్స్ రాజ్ తరుణ్ పట్ల కూడా ఎఫెక్షన్ చాలా. అసలు తన సోషల్ మీడియాలో డాగ్స్ ని చూస్తుంటే, ఫొటోస్ చూస్తుంటే కూడా తన పెట్స్ తో ఉన్నవి అన్ని ఉంటాయి. రైట్. పిల్లల్లాగే చూసుకున్నా. ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది మీకు లావణ్య? రాలేదండి ఇంకా, టు బి హానెస్ట్. ఎక్కడ సపోర్ట్ రాలేదు. హెల్ప్ కావాలనే కోరుకుంటున్నాను. మరి అతను వద్దు అన్నదానికి అతనికి వద్దు అన్నకు హెల్ప్ చేస్తున్నారు, మరి ఎందుకు చేస్తున్నారో తెలీదు. మరి నేను ఇన్ని సంవత్సరాలు ఉన్నాను, మరి నాకు కూడా హెల్ప్ చేయాలి. అండ్ మరి రాజా రవీంద్ర గారికి అంత కాంటాక్ట్స్ ఉన్నాయేమో, అటు సైడే సపోర్ట్ అంతా వస్తుందేమో. నేను కూడా హెల్ప్ అడుగుతున్నాను అండ్ నాకు కూడా హెల్ప్ కావాలి. ఓకే. అంటే ఎవరినైనా రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నావా? మీ అభిప్రాయం అంటే లైక్ ఈ టఫ్ సిచ్యువేషన్లో ఇండస్ట్రీ పర్సన్ కాబట్టి. నాకు శివుడు అంటే చాలా ఇష్టం అండి. అండ్ మళ్ళీ అదే విధంగా పవన్ కళ్యాణ్, మనుషుల్లో అయితే పవన్ కళ్యాణ్ నాకు చాలా ఇష్టం. ఆయన సీఎం అవ్వాలి అని అంటే ఒకరోజు అవుతాడు అని అయితే నాకు ఇట్లా ఫుల్ నమ్మకం ఉండేది. ఎంత తిట్టినా ఏది ఉన్నా సరే. మాకు వాట్సాప్ డీపీల్లో దగ్గర నుంచి కార్లో వెనకాల ఫోటోల వరకు కానీ, ఫస్ట్ సినిమా డే రిలీజ్ అయితే పేపర్లు ఎగరేయడం దగ్గర నుంచి అలానే స్టార్ట్ అయిన ఒకటి ఫేవరెట్ యాక్టర్ దగ్గర నుంచి ఆయన అంటే ఇది డెఫినెట్గా ఆయన ఆఫీస్ వరకు మరి ఏమో తెలీదు, వెళ్ళి అడగాలని అయితే అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారిని కలవాలనుకుంటున్నాను, అడగాలి అనుకుంటున్నాను. నాకు ఇలా వదిలేసాడు, నన్ను వదిలేసి పారిపోయాడు అని చెప్పాలనుకుంటున్నాను. ఓకే. రైట్. ఫైనల్లీ ఎలాంటి స్టెప్స్ వేయబోతున్నారు? అంటే ఎటువైపు నుంచి న్యాయం జరుగుతుంది, ఎలా ముందుకెళ్ళాలి? రాజ్ తరుణ్ కావాలి అనుకుంటే అటు నుంచి అంతే పుషప్, నాకు వద్దు అనే మాట కూడా వినిపిస్తుంది కదా. అంటే అదే అండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మ్యారేజెస్ అన్నవి 2-3 అట్లా అయి ఉంటాయి. బట్ ఐఎమ్ షూర్ ఆయన వాళ్ళ వైఫ్స్కి అంతే ఇంపార్టెన్స్ ఇచ్చి, అంతే వాల్యూ ఇచ్చి చూసుకొని ఉంటారేమో, బాధ్యతలు అయితే వదులుకొని ఉండరేమో. బట్ ఇక్కడ రాజ్ తరుణ్ నాకు అలా చేయలేదు కదా. నన్ను అబాండన్ చేసి, పిల్లల్ని అబాండన్ చేసి, మాకు తిండి కూడా, ఫుడ్ కూడా ఇవ్వకుండా అతను చేసిన పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పుడు హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో మీకు ఫుడ్ అంటే అలవెన్సెస్ కూడా లేదు, ఏమీ లేదు. మొత్తం ఒక్కసారిగా కట్ చేసేసాడు. అండ్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఇవి ఏమైతే ఉంటాయో అకౌంట్స్లో నుంచి తీసేశాడు. ఎయిర్టెల్ ఫ్యామిలీ అంటే మొత్తం అనమాట ఎవ్రీథింగ్ కట్ చేశాడు. ఉండాల్సిన మనిషి, ప్రొటెక్ట్ చేయాల్సిన మనిషి ఇలా చేశాడు. రైట్. యా.